మీరు బైబిల్ చదివారా? చదివాను. మార్కు 16:16 ఏంటి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడి, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు మీరు చదివారు కాబట్టి దాని వివరణ ఏంటి? దాని వివరణ ఏంటంటే దాస్ గారు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే వెంటనే దేవుడు శిక్షించడు, కానీ మనిషి యొక్క ఆఖరి యొక్క శ్వాస వరకు దేవుడు అతనికి ఛాన్సెస్ ఇస్తానే ఉంటాడు అనమాట, అవకాశం ఇస్తాడు. దాని ఛాన్స్ దేనికి ఇస్తాడు సార్? అతడు తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, వినండి దాస్ గారు, దైవత్వం తెలుసుకోవడానికి దేవుడు మనిషి యొక్క అతడు చచ్చిపోయే చివరి క్షణం వరకు అవకాశాలు అనేవి ఇస్తానే ఉంటాడు. వెంటనే నరకంలో వేసాడు. ఎన్నో ఛాన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీ తాతగారు, మా తాతగారు ఉన్నారు, గాంధీ తాతగారు ఉన్నారు, ఇలా చాలా మంది బైబిల్ అసలు దేకం కూడా దేకలేదు. వీళ్ళంతా చేశారు. వాళ్ళందరూ ఎట్లా వాళ్ళు తెలుసుకుని ఉంటే ఓకే, తెలియలేదు కాబట్టి వాళ్ళ యొక్క మనసాక్షి. మా నాన్నగారే ఉన్నారు చిన్నప్పటి నుంచి. విష్ణు దేవాలయం, రాముడి దేవాలయం, అయ్యప్ప మాల, ఇలాగా ఆయన జీవితం గడిపారు. ఆయన చనిపోయారు. చనిపోయాక తులసి తీర్థం పోశారు, క్షణంలో అంత్యక్రియలు చేశారు. ఆయన అస్థికలు పట్టుకెళ్ళి కాశీలో కలిపారు. సో ఈ లివుడ్ అది పక్కా హిందూ. ఓకే, ఈ డైట్ యాజ్ ఏ హిందూ. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను. అలా మీ తాతగారు, మా తాతగారు, ఇంకా చాలా మంది వీళ్ళెవరు దాన్ని అసలు దేకను కూడా దేకలేదు. ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని పాటలు పాడాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ నాన్నగారు అయితే అసలు అటువైపు దేకలేదు. సీతారామరాజు అయితే ఈ క్రైస్తవ బ్రిటిష్ కుక్కలకి వ్యతిరేకంగా పోరాడాడు. వాళ్ళ చేతిలో చనిపోయాడు అనుకోండి, వందే మాత్రం అంటూ. ఇప్పుడు నాకు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే వీళ్ళెవరో కూడా ఈ చర్చని యాక్సెప్ట్ చేయలేదు. సరే వినండి చెప్తాను దాస్ గారు. ఇప్పుడు బైబిల్లో కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంది, తెలుసు కదా. మరి ఇంకో 3వ నిబంధన కూడా వచ్చింది మొన్న. పాత నిబంధనలో ఉన్న వారు ఎవరు కూడా క్రీస్తుని ఎరగని వారు అనమాట. అప్పుడు బాప్తీసం లేదు. అప్పటికి అసలు క్రైస్తవం అనే మతమే లేదు కదా, అప్పుడు లేదు. మరి వాళ్ళ మాట కూడా ఇప్పుడు సారీ ఫర్ జర్నలిస్ట్లీ చెప్పండి. బైబిల్లో ఎక్కడ క్రైస్తవ మతం అనే పదం కూడా ఉండదు. ఎందుకు లేదండి? కొత్త నిబంధనలు ఉంది కదా. ఏమని? క్రైస్తవం ఆరంభించింది, స్టార్ట్ అయిందని, ప్రారంభమైందని ఉంది కదా. అంటే కొత్తగా మొదలైంది. ఇది ప్రారంభించబడింది, అనాదిగా ఉండేది కాదు. వారు క్రైస్తవులు అనబడేది ఉంది. రైట్. అయినా తనక ఎక్కడో చోట మొదలెట్టాలిగా. రాస్కర్, ఈ క్వశ్చన్ ఆన్సర్ వినండి మీరు. చెప్పినాను. ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నారు, అబ్రహాము ఉన్నారు. వీళ్ళెవ్వరు కూడా క్రీస్తుని అడగలేదు. వీళ్ళందరూ మరి పరలోకానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారా అంటే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు, ఇవేమి లేవు, ఆజ్ఞలు లేవు, కట్టలు లేవు. కాబట్టి అది యుగాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎట్లయితే యుగాలు ఉన్నాయో, కలియుగం, ద్వారకా యుగం, 4 యుగాలు ఉన్నాయి కదా హిందుత్వంలో. అట్లానే దేవుడు ఆ బైబిల్ ప్రకారం కూడా కొన్ని యుగాలు ఉన్నాయి. స్టార్టింగ్ యుగం ఏంటంటే అమాయపు యుగం అనమాట. దేవుడు అంటే ఎరుగని యుగం అనమాట. సో అప్పుడు ఆ ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు లేవు, కట్టలు లేవు. కాబట్టి వాళ్ళ క్రీస్తుకి వాళ్ళకి తెలియదు. కాబట్టి వారికి ఎలా తీర్పు తీరుస్తాడంటే వారి మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. బాప్తీసం పొందకపోయినా వారి మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు దేవుడు. నరకంలో వేసాడు వారిని. అంటే ఎప్పుడు జీసస్ పుట్టడానికి ముందు ఉండేవాళ్ళు. అవును, అంటే ఆఖరి యుగం, యెహోవా యుగం. పాత నిబంధన భక్తులందరూ అంటే ఈ అమాయపు యుగం అంటే ధర్మశాస్త్రం లేని యుగం ఉన్న వారందరూ కూడా. మీ తాత ముత్తాతలు ఎలా గొప్ప వాళ్ళు? మా తాత కదా, మా తాత పూజారి, మా తాత రామకోట రాశాడు, అన్ని తెలిసి కూడా క్రైస్తవ్యంలోకి వచ్చాడు. చివరిలో చేసిన మీ తాత ముత్తాతలంతా నరకానికేనా? చెప్తున్నాగా, నరకానికి కాదు, వారి మనస్సాక్షిని బట్టి తీర్పు. మా తాత చివరిలో బాప్తీసం పొందాడు.